హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహిశ్రీ స్కూల్. ఈ వీడియో వచ్చేసి మనకి ఏపీ ఎస్ఎస్సి 10th క్లాస్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ చూసేద్దాం. థర్డ్ లాంగ్వేజ్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్. టైం వచ్చేసి 3 hours 15 minutes. టోటల్ ఇందులో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ క్వశ్చన్ 1 to 5 వరకు ఆన్సర్ చేయాలి. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఇక్కడ మనకు ఒక ప్యాసేజ్ అయితే ఇచ్చారు. ఆ ప్యాసేజ్ని కేర్ఫుల్గా చదివితే ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు. సో ఇది చూడండి, హిస్ ఫస్ట్ ఫ్లైట్ అని చెప్పేసి దాని నుంచి ప్యాసేజ్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి 5 క్వశ్చన్స్ అడుగుతారు. 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 5 2s are 10 మార్క్స్. చూడండి, 5 క్వశ్చన్స్ అడుగుతారు. 5 2s are 10 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ 6 to 10 ఆన్సర్ చేయాలి. రీడ్ ద ఫాలోయింగ్ స్టాంజా కేర్ఫుల్లీ. ఇక్కడ మనకి ఎ టైగర్ ఇన్ ద జూ నుంచి ఒక స్టాంజా అయితే ఇచ్చారు. సో దాని రిలేటెడ్ 5 క్వశ్చన్స్ అడుగుతున్నారు. 6 to 10 క్వశ్చన్స్. టోటల్ మనకి 5 మార్క్స్ ఉంటుంది. ఇది 5 1s are 5 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్స్ 11 to 15. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు ఒక ప్యాసేజ్ అయితే ఇస్తున్నారు. దాన్ని బాగా కేర్ఫుల్గా రీడ్ చేస్తే క్వశ్చన్స్ అనేది ఈజీగా ఆన్సర్ చేయొచ్చుమా. ఈ ప్యాసేజ్ వచ్చి ద థీఫ్ స్టోరీ నుంచి. సో దీంట్లో కూడా మనకి 5 క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. ఈ 5 క్వశ్చన్స్ వచ్చేసి మనకి 5 మార్క్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. స్టడీ ద ఫాలోయింగ్ ట్రీ డయాగ్రామ్. ఇక్కడ మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పైన ఒక ట్రీ డయాగ్రామ్ అనేది ఇచ్చారు. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే దీని మీద క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం చాలా ఈజీ అనమాట. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటున్నారు. టోటల్ 5 క్వశ్చన్స్ ఇచ్చారు మనకి. 5 1s are 5 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఇక్కడ కూడా మనకు ఒక ప్యాసేజ్ అనేది ఇచ్చారు. సో దీన్ని కేర్ఫుల్గా రీడ్ చేస్తే, మనం అబ్జర్వ్ చేస్తే ఆన్సర్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. చూడండి, నౌ అరేంజ్ ద ఫాలోయింగ్ జంబుల్డ్ సెంటెన్సెస్ ఇంటూ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్. ఇక్కడ మనకి సెంటెన్సెస్ అనేవి అటు ఇటు జంబ్లింగ్ అయ్యాయి. సో దాన్ని మనం మీనింగ్ఫుల్ ఆర్డర్లో చేయాలన్నమాట. టోటల్ 5 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. 5 1s are 5 మార్క్స్. చూడండి, ఈ సెంటెన్స్ అనేవి జంబ్లింగ్ అయ్యాయి, మనం రీఆర్డర్ చేయాలి. నెక్స్ట్ సెక్షన్ బి గ్రామర్ అండ్ ఒకాబులరీ. నోట్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ సెక్షన్ బి ఇన్ ద సేమ్ ఆర్డర్ ఎట్ వన్ ప్లేస్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్. చూడండి, ఈ సెక్షన్ వచ్చేసి గ్రామర్ వచ్చేసి మన ఆన్సర్ బుక్లో ఒక చోట మాత్రమే రాయాలి. అక్కడ ఇక్కడ ఒక్కొక్కటి అని చెప్పేసి రాయకూడదు. ఓకేనమ్మా. మనకి ఈ క్వశ్చన్స్ అన్నీ ఒక చోట మాత్రమే అటెంప్ట్ చేయాలి. చూడండి, 18th క్వశ్చన్. కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హోమ్. 2 మార్క్స్ ఇది మనకి. హీ ఈస్ ద న్యూ ప్రిన్సిపల్. ఐ వర్క్డ్ విత్ హిమ్ బిఫోర్. నెక్స్ట్ 19th క్వశ్చన్. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. Sheila has prepared tasty dishes. 2 marks. Next, change the following into reported speech. The patient said to the doctor, I have bought the medicines. Next, fill in the blanks with suitable preposition given in the brackets. 1. The baker collected his bills dash the end of the month with at in. Next, the aeroplane had no lights dash its wings for on by. నెక్స్ట్ 22nd క్వశ్చన్. ఎడిట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ఇక్కడ మనకి ఈ ప్యాసేజ్ని ఎడిట్ చేయమని చెప్తున్నారు. చూడండి, ద బస్ రోల్స్ ఆన్ నౌ కటింగ్ అక్రాస్ ఎ బేర్. ఇది మనం ఆన్సర్ చేయాలమ్మా. టోటల్ 4 ఉంటాయి. 4 1s are 4 మార్క్స్. అలానే ల్యాండ్స్కేప్ నౌ రషింగ్ డౌన్ బి. అ టైనీ హ్యామ్లెట్ ఆర్ పాస్ట్ ఏ ఆడ్ వే సైడ్ షాప్. సమ్ టైమ్ ద బస్ సీమ్డ్ ఆన్ ద పాయింట్ ఆఫ్ గోబ్లింగ్ టు అదర్ వెహికల్. సో వీటిని మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ 23rd క్వశ్చన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్. ఐ కుడ్ నాట్ సీ డాష్ బ్లాక్ ఏరోప్లేన్. ఇవి మనకి 2 మార్క్స్ ఉంటాయమ్మా. సెకండ్, డాష్ గాడ్ గేవ్ గ్రీన్ సిగ్నల్ అండ్ ద ట్రైన్ పుల్డ్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్. చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ యూజింగ్ వుడ్ ఆర్ యూజ్డ్ టు. మనం ఇది చేంజ్ చేయాలన్నమాట, ఈ రిపీటెడ్ యాక్షన్ని. చూడండి, 1. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ ప్లేడ్ క్రికెట్ ఎవ్రీథింగ్. నెక్స్ట్, ఇన్ మై స్కూల్ డేస్ అవర్ టీచర్ ఫెల్ట్ హ్యాపీ టీచింగ్ అస్. 2 మార్క్స్ మా. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. రీరైట్ ద సెంటెన్సెస్ ఇంటూ ఏ సింగిల్ సెంటెన్స్ యూజింగ్ నౌన్ మోడిఫైయర్స్. 1. ఐ బాట్ ఏ మొబైల్. ఇట్ ఈస్ అన్ ఆండ్రాయిడ్ మొబైల్ అండ్ ఈస్ రెడ్ ఇన్ కలర్. సెకండ్, షీ వోర్ ఏ శారీ. ఇట్ ఈస్ ఏ కాంచీపురం శారీ. ఇట్ ఈస్ బ్లూ ఇన్ కలర్. చూడండి, ఈ సెంటెన్స్ని రీరైట్ చేయమని చెప్తున్నారు. చూడండి, 2 మార్క్స్ ఉంటుంది ఇది మనకి. నెక్స్ట్ 26th క్వశ్చన్. గివ్ ఏ సూటబుల్ అడ్వైస్ ఫర్ ద సిచ్యువేషన్ గివెన్ బిలో. యువర్ ఫ్రెండ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్యూటర్స్. అడ్వైస్ హిమ్ టు జాయిన్ ఏ కంప్యూటర్ కోర్స్. మీ ఫ్రెండ్కి
ఒక అడ్వైజ్ ఇమ్మని చెప్తున్నారు. తనకి కంప్యూటర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ కోచింగ్‌లో జాయిన్ అవ్వమని చెప్పేసి అడ్వైజ్ ఇవ్వాలి. ఇది 2 మార్క్స్ మనకి. నెక్స్ట్ 27th క్వెషన్. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ ద సినోనిమ్స్ ఆఫ్ ద అండర్‌లైన్ వర్డ్స్ చూసింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. ఇక్కడ చూడండి ఒక ప్యాసేజ్ అయితే ఇచ్చారు. అండర్‌లైన్ చేసిన వాటికి సినోనిమ్స్ రాయమని చెప్తున్నారు. అవి మీనింగ్స్ కూడా ఇక్కడే మనకి ఇచ్చారు. మనం కరెక్ట్ ఆన్సర్ రాయడమే. టోటల్ 4 మార్క్స్ ఇది. నెక్స్ట్ 28th క్వెషన్. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ విల్ రైట్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ద అండర్‌లైన్ వర్డ్స్. ఇక్కడ కూడా మనకు ఒక పారాగ్రాఫ్ అయితే ఇచ్చారు. అండర్‌లైన్ వర్డ్స్‌కి యాంటోనిమ్స్ ఆపోజిట్ వర్డ్స్ రాయమని చెప్తున్నారు. టోటల్ వచ్చేసి 4 మార్క్స్ ఉంటుంది ఇది మనకి. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 29. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ఇక్కడ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే ఇచ్చారు. దాని పక్కనే మనకి కరెక్ట్ వర్డ్స్ కూడా ఇచ్చారు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ లాగా. సో మన ఈ కరెక్ట్ వర్డ్ని చూస్ చేసుకొని ఆన్సర్ చేయాలి. ఇది మనకి 2 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ 30th క్వెషన్. కంప్లీట్ ద వర్డ్స్ విత్ కరెక్ట్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. 1. షీ క్యాలిక్యులేటెడ్ అండ్ రీక్యాలిక్యులేటెడ్ ప్లాన్డ్ అండ్ డాష్ ప్లాన్డ్. ఇక్కడ చూడండి రీప్లాన్డ్ లేదా డిస్ప్లాన్డ్. కరెక్ట్ ఆన్సర్ రాయాలి. సెకండ్, ద బుద్ధిస్ట్ aesthetic felt sleepy during meditations. మెడిటేషన్స్ SIONS. సో ఇది మనం కరెక్ట్గా చూస్ చేసి రాయాలి. 2 మార్క్స్ ఉంటుంది ఇది. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 31. ఫైండ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇక్కడ చూడండి కొన్ని వర్డ్స్ అయితే ఇచ్చారు. అవి మనకి ఒకటి రాంగ్ అయితే ఇచ్చారు. దాన్ని మనం కరెక్ట్ చేసి రాయాలి. ఇది కూడా మనకి 2 మార్క్స్. క్వెషన్ నెంబర్ 32. రీడ్ ద ఫాలోయింగ్ డిక్షనరీ ఎంట్రీ ఆఫ్ ద వర్డ్ గివెన్ బిలో. ఇక్కడ మనకి డిక్షనరీ వర్డ్స్ అయితే ఇస్తారు. సో దాని మీద క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 33. యూజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్. ఇక్కడ చూడండి ఫ్రేజల్ వర్బ్, మేకప్ ఫర్. ఇది మనం ఓన్ సెంటెన్స్ అనేవి రాయాలి. ఇక్కడ చూడండి ఐడియోమాటిక్ ఎక్స్ప్రెషన్, క్వాకింగ్ ఇన్ ద బూట్స్. దీన్ని బట్టి మనం ఓన్ సెంటెన్సెస్ క్రియేట్ చేసి రాయాలి. చూడండి 2 మార్క్స్ ఉంటుంది ఇది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కొన్ని పార్ట్ ఏ పార్ట్ బి ఇచ్చారు. మనం మ్యాచింగ్ చేయాలి. ఇది మనకి 2 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ సి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. 35th క్వశ్చన్ ఇన్ దట్ ఏ. ఇది మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. మనం ఏ రాయొచ్చు లేదా బి రాయొచ్చు. మీకు వచ్చింది రాయొచ్చు. టోటల్ ఇది మనకి ఒక్కొక్కటి 10 మార్క్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ అయితే ఇచ్చారు. నవ్ రైట్ ఏ పాసిబుల్ కాన్వర్జేషన్ బిట్వీన్ ద పైలట్ అండ్ ద ఆఫీసర్ ఇన్ ద కంట్రోల్ స్టేషన్. ఈ పైలట్కి ఆఫీసర్కి మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ రాయమని చెప్తున్నారు. కంట్రోల్ స్టేషన్లో జరిగిన కాన్వర్జేషన్ అనమాట. ఆర్ ఇక్కడ కూడా మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. సో ఇది చూడండి, రైట్ యువర్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. దాన్ని బట్టి ఈ పారాగ్రాఫ్ని బట్టి మనం ఆన్సర్ అనేది చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 ఇన్ దట్ ఏ. చూడండి ఇది మనకి ఏమంటున్నారు, దెర్ ఈస్ అన్ ఇష్యూ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ సేవేజ్ వాటర్ ఇన్ యువర్ ఏరియా. సో దీన్ని బట్టి ఇది హెల్త్ హజార్డ్కి కారణం అని చెప్పేసి మనం ఎవరికి, మున్సిపల్ కమిషనర్కి లెటర్ రాయమని చెప్పేసి అడుగుతున్నారు. ఇది మనకి 10 మార్క్స్. ఆర్ బుక్ చూడండి, ఇది కూడా మనకి చూడండి, స్పీచ్ ప్రిపేర్ చేయమని చెప్పేసి ఇంటర్నేషనల్ లిటరసీ డే గురించి 8th సెప్టెంబర్ 2024 చెప్పేసి దీని గురించి స్పీచ్ ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు. సో ఐదర్ లెటర్ రైటింగ్ లేకపోతే ఈ స్పీచ్ ప్రిపేర్ చేయడం అని చెప్పేసి ఏదో ఒకటి రాయొచ్చు. టోటల్ 10 మార్క్స్ ఇది మనకి. నెక్స్ట్ 37th క్వశ్చన్ ఇన్ దట్ ఏ. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ ఫోకసింగ్ ఆన్ ద అండర్లైన్ పార్ట్స్. ఇక్కడ మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ఈ అండర్లైన్ చేసిన వాటికి WH క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి. Now frame WH questions to get the underlined parts as answers. 10 marks ఇది. Or B చూడండి, study the following flowchart and write a paragraph based on the information given in it. ఇక్కడ మనకు ఒక ఫ్లో చార్ట్ ఇచ్చారు. చూడండి, కైండ్స్ ఆఫ్ ఫ్యూయల్స్ గురించి, సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. దీని మీద మనం ఒక పారాగ్రాఫ్ అనేది ప్రిపేర్ చేయాలి. సో ఇక్కడికి మన ఇంగ్లీష్ మోడల్ పేపర్ కంప్లీట్ అయిందమ్మా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు లైక్ చేయండి. దీనివల్ల మన ఛానల్ అనేది కొంచెం ముందుకు సజెస్ట్ అవుతుంది కదా అందరికీ. సో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. మోడల్ పేపర్స్ తెలియని వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మా. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.